విజయం సాధించాలనే కోరిక ఉందా? అయితే మన దృష్టిని ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా తెలియాలి. ఈరోజు మనం రీఫోకస్ అనే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మన శక్తిని ఒకే దారిలో పెడితే ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో చూద్దాం రండి. మనం మన దగ్గర ఉన్న అత్యంత విలువైన దాన్ని అనవసరంగా వృధా చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మనందరికీ రోజుకి 24 గంటలే ఉంటాయి కదా. కాని కొంతమంది మాత్రమే ఎందుకంత సక్సెస్ అవుతారు? కారణం, వాళ్ళు తమ విలువైన ఆస్తిని సరిగ్గా వాడుకుంటున్నారు. అదేంటో ఏమైనా ఐడియా ఉందా? డబ్బు పోతే సరే, మళ్ళీ ఎలాగోలా సంపాదించుకోవచ్చు. కానీ గడిచిపోయిన ఒక్క సెకను, ఒక్క క్షణం కూడా తిరిగి తీసుకురాలేం గదా. అందుకే సమయం అనేది మనకు దొరికిన ఒక వరం లాంటిది. దాన్ని మనం ఎలా వాడుతున్నామనే దానిపైనే మన ఫ్యూచర్ మొత్తం ఆధారపడి ఉంటుంది. సరే, మనం మొదటి భాగం సమయం ఓ విలువైన వస్తువు. డబ్బు మేనేజ్మెంట్ కంటే టైం మేనేజ్మెంట్ ఎందుకంత కీలకం ఇప్పుడు చూద్దాం. ఇక రెండవ భాగం రీఫోకస్ యొక్క శక్తి. మామూలు ఫలితాలు కాదు, అసాధారణమైన ఫలితాలు సాధించాలంటే మన శక్తిని ఎలా కేంద్రీకరించాలి? అసలు రీఫోకస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనల్ని పక్కదారి పట్టించే 100 పనుల్ని పక్కన పెట్టేసి మనకు అత్యంత ముఖ్యమైన ఒకే ఒక పని మీద మన ఫుల్ ఎనర్జీ, మన ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టడం. ఇదేదో టెక్నిక్ మాత్రమే కాదు, ఇది మన స్పృహతో తీసుకునే ఒక నిర్ణయమన్నమాట. సూర్యకిరణాలు చూడండి, అవి విడివిడిగా ఉంటే ఏమీ చేయలేవు. కాని ఒక భూతద్దం పెట్టి వాటన్నింటినీ ఒకే చోట చేర్చితే పేపర్ని కూడా కాల్చేంత శక్తి వస్తోంది. మన ఫోకస్ కూడా అచ్చం ఇలాంటిదే. మన శక్తి మొత్తాన్ని ఒకే లక్ష్యంపై పెట్టినప్పుడు మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఊహించని విజయాలుగా మారతాయి. అంతేకాదు, ఈ సూత్రం కేవలం మన వ్యక్తిగత విజయాల కోసమే కాదు. మనం సరైన విషయాలపై దృష్టి పెట్టినప్పుడు ఆ విజయం మన చుట్టూ ఉన్నవాళ్లకి, అంటే మన కుటుంబానికి, మన సమాజానికి కూడా మేలు చేస్తుంది. అప్పుడది ఒకరి విజయం కాదు, మనందరి విజయమవుతుంది. రైట్, మూడో భాగం ఎలా నిర్దిష్టంగా ఉండాలి. అంటే మన పనిలోగాని, ఇతరులతో మాట్లాడేటప్పుడు గాని మన ఫోకస్ని క్లియర్గా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. ఒక ఫోకస్ జోన్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ 3 మార్గాలున్నాయి. ఫస్ట్, మనల్ని డిస్టర్బ్ చేసే ఫోన్లు, నోటిఫికేషన్లు లాంటి వాటన్నిటినీ సైలెంట్లో పెట్టేయాలి లేదా దూరంగా పెట్టేయాలి. రెండోది, ఏదైనా పెద్ద పనుందనుకోండి, దాన్ని చూసి భయపడక్కర్లేదు. దాన్ని చిన్న చిన్నగా, ఈజీగా చేయగలిగే భాగాలుగా విడగొట్టుకోవాలి. ఇక మూడోది, కంటిన్యూస్గా పనిచేయకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవాలి. దీనివల్ల అలసట తగ్గి ఫోకస్ మళ్ళీ పెరుగుతుంది. పనిలో ఫోకస్ ఎంత ముఖ్యమో, మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు మన కమ్యూనికేషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఈ స్లైడ్లో చూడండి, ఎడమవైపు ఉన్నది ఒక చిక్కుపడిపోయిన దారపు ఉండలాంటిది. అదనమాట అస్పష్టమైన కమ్యూనికేషన్. అంటే అనవసరమైన టెక్నికల్ పదాలు వాడడం, అసలు విషయం చెప్పకుండా మాటల్ని తిప్పి చెప్పడం. కాని కుడివైపున ఉన్నది చూడండి, సూటిగా లక్ష్యాన్ని కొట్టే బాణంలాంటిది. అదే నిర్దిష్టమైన కమ్యూనికేషన్. చాలా క్లియర్గా, స్ట్రెయిట్గా ఉంటుంది. దీనివల్ల మన టైం సేవ్ అవడమే కాదు, ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. మరి ఇంత క్లియర్గా కమ్యూనికేట్ చేయాలంటే ఏం చెయ్యాలి? కొన్ని టిప్స్ ఉన్నాయి. ఒకటి, చెప్పాలనుకున్నది ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆలోచనలు లాజికల్గా ఉండాలి. 2, ఊరికే పైపైన చెప్పకుండా ఖచ్చితమైన వివరాలు, టైం లైన్స్ ఇవ్వాలి. 3, అవసరమైతే బొమ్మలు లేదా చాట్ల లాంటివి వాడితే ఐడియా ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక ఫైనల్గా, మనం చెప్పేది అవతలి వాళ్లకి అర్థమవుతోందో లేదో మధ్య మధ్యలో కన్ఫర్మ్ చేసుకోవాలి. సరే, ఇక చివరి భాగానికి వచ్చేశాం. మీ కథను మీరే రాయడం. మనం రోజూ పెట్టే చిన్న చిన్న ఫోకస్లు మన జీవితాన్ని ఎలా మారుస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రీఫోకస్ అనేది కేవలం ఒక కొత్త టెక్నిక్ మాత్రమే కాదు. ఇది మన లైఫ్ని చూసే ఒక కొత్త యాటిట్యూడ్. మనం పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలంటే మన ఆలోచనా విధానంలోనే ఈ మార్పు రావాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మీ లక్ష్యం మీకు ఎంత బలంగా కావాలి? ఆ కోరిక ఎంత బలంగా ఉంటే దాన్ని సాధించడానికి మన ఏకాగ్రత కూడా అంతే పదునుగా, అంతే బలంగా ఉంటుంది. ఇదో అద్భుతమైన ఆలోచన. మన జీవితం ఒక కథ అనుకుంటే ఆ కథకు మనమే కథకులం, మనమే హీరోలం.
మన స్టోరీ ఎలా ఉండాలి, దాని క్లైమాక్స్ ఏంటి అని డిసైడ్ చేసే పూర్తి స్వేచ్ఛ, శక్తి మన చేతుల్లోనే ఉన్నాయి. ఇంకోలా చెప్పాలంటే మన జీవితం ఒక తెల్ల కాగితం లాంటిది. దాన్ని ఒక గొప్ప కథతో నింపే రచయితలు మనమే. మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం, మనం చేసే ప్రతి పని ఆ పుస్తకంలో ఒక కొత్త పేజీని రాస్తోందనమాట. కాబట్టి మన బాధ్యతేంటి? మన జీవితమనే ఈ పుస్తకాన్ని చదివిన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప పుస్తకంగా తయారు చేయడం. ప్రతి చాప్టరు ఒక విజయగాథ అయ్యేలా చూసుకోవడం. మనం ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలతో మీ జీవిత పుస్తకంలో మీరు రాయబోయే తర్వాతి అధ్యాయం ఏంటి? మీ కథకు ఎలాంటి మలుపు ఇవ్వబోతున్నారు? ఆలస్యం చెయ్యకండి. ఈ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెట్టండి. ఆలోచించండి, ఆచరించండి.